పురుషోత్తం గారు ఇంకొక మాట చెప్పండి. ఈ ఏంటి పవన్ కళ్యాణ్ వల్ల అవట్లేదనా? ఈ చిరంజీవి గారితోటి కూడా చిరంజీవి గారి పేరు వాడుకుంటున్నారు, చిరంజీవి గారిని ఏదో అవమానించారని అబద్ధాలు చెబుతున్నారు, సజ్జల గారి మీద కామెంట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. చిరంజీవి గారిని అసలు అవమానించింది ఆయన కదా, చేతులు కట్టుకు కూర్చున్నాడని. ఇట్లా ఇవన్నీ ఎందుకు ఇట్లా తీసుకొస్తున్నారు ఈ విషయాలు? అనవసరమైన విషయాలు కదా. చంద్రబాబు గారు కదా ప్రజారాజ్యం అప్పుడు వీళ్ళిద్దరిని అందరినీ కలిపి అవమానించింది. అయినా పవన్ కళ్యాణ్ గారు ఏం ఫీల్ అవడా ఏంటి, పైగా అబద్ధాలు చెబుతున్నాడు? అంటే చిరంజీవి గారు సినిమా రంగంలో అందరివాడు, రాజకీయాల్లో ఒంటరివాడు. ఆయన రాజకీయాలన్నీ గందరగోళం రాజకీయాలు. నిజానికి ఎవరో ఒకరు పోయి సీఎం రమేష్ పక్కన కూర్చోబెట్టుకొని ఒక బ్యాంకుల్లో ఎగ్గొట్టిన వ్యక్తిని చాలా మంచి వ్యక్తిగా అనిపిస్తున్నాడు ఆయనకి. సారా బంధం కూడా కాదు కాదు, సడన్ గా చిరంజీవి గారికి సారాతో బంధం ఏర్పడింది. రెండో అంశం, చాలా మంది ఏమనుకుంటారంటే చిరంజీవి గారు తమ్ముడు కోసం ప్రచారం చేస్తే ఏమవుతుందంటే పాలకొల్లు రిపీట్ అవుతుంది. పాలకొల్లులో పోటీ చేసి చిరంజీవి గారు ఏం సాధించారో తమ్ముడికి సపోర్ట్ చేస్తే కూడా అదే కావచ్చు. కాబట్టి చిరంజీవి గారు తీసుకున్న రాజకీయ నిర్ణయం ఆ పార్టీకే నష్టం. కాబట్టి చిరంజీవి గారు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. చిరంజీవి గారిని అవమానించారు. ఎవరు అవమానించారు? చిరంజీవి గారు వచ్చిన సభకు మీరు రాలేదు. మీకు గమనంలో ఉంటే అల్లూరు సీతారామరాజు గారి ఫంక్షన్కి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇన్విటేషన్ ఉందని ఆయన చెప్పుకున్నాడు. మరి ఆయన ఎందుకు రాలేదు? వాళ్ళు అన్న వస్తున్నాడు కాబట్టి రాలేదా? కాబట్టి చిరంజీవి గారిని మీరు గౌరవించకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాళ్ళ ఇంటికి పిలిపించాడు, భోజనం పెట్టాడు, కుటుంబ సభ్యులాగా ఆహ్వానించాడు. అంతకుమించి ఏం చేస్తారు? కాబట్టి చిరంజీవి గారిని ఏదైనా అవమానించడం మీరు చేసి ఉండాలి తప్ప, అనేక సందర్భాలు ఆయనే చెప్పాడు, మా అన్నను అనుమానిస్తారా, బాలకృష్ణ గారి మాటలు, తెలుగుదేశం మాటలు, సోషల్ మీడియా వచ్చిన మాట ఆయన చెప్పాడు. కానీ వైసీపీ నుంచి ఏ రోజు చిరంజీవి గారిని రాజకీయంగా విభేదించారే కానీ ఆయన ఎప్పుడు అవమానించినట్టుగా నాకు తెలిసి ఎప్పుడూ లేదు. కాబట్టి నన్ను అవమానిస్తున్నారని చెప్పడం ద్వారా ఒక భావోద్వేగాన్ని తీసుకురావాలనే ప్రయత్నం ఏదైనా పవన్ కళ్యాణ్ గారు చేయొచ్చు. చిరంజీవి గారు ఒక అభిమానం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన అవమానించారంటే నాకు వచ్చేస్తారేమో, లేదా కుటుంబ పోసాని మురళీకృష్ణ గారు చెప్పినట్టు వాళ్ళని అవమానించారు కాబట్టి, అంటే ఒక భావోద్వేగాన్ని కనెక్షన్, ఆ భావోద్వేగం ఎటబడితే అటు వాడితే రాదు. ప్రజలతో కనెక్షన్ అయిన విషయాల్లో భావోద్వేగాన్ని యాడ్ చేస్తే యాడింగ్ అవుతుంది. కాబట్టి చిరంజీవి గారి ఎపిసోడ్ వల్ల చిరంజీవి గారికి ఉన్న గౌరవం పోతుంది, వాళ్ళకి వచ్చే అదనపు ప్రయోజనం అయితే ఏముండదు.